దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. 59 కీర్తనలు 1వ వచనం. నా దేవా, నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పింపుము. హల్లెలూయా, ఆమేన్. చక్కటి వాగ్దానం కదండి. నా దేవా, శత్రువుల చేతుల నుంచి, నా శత్రువుల చేతుల నుంచి అంటే ప్రతి ఒక్కరికి ఒక శత్రువు ఉంటాడండి. శత్రువు లేకపోతే మనం ముందుకు ప్రయాణించలేం. అది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లేదా మామూలు మనుషులు అందరూ కావచ్చు, ఇతరులు ఎవరైనా కానీ ఒక శత్రువు ఒక వ్యక్తికి ఉంటేనే వారు ముందుకు పరిగెత్తగలరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఏ కష్టాలు ఉండకూడదు, ఏ బాధలు ఉండకూడదు, సంతోషమే కావాలంటే సంతోషానికి బదులుగా దుఃఖాన్ని ఏర్పరుస్తామండి. కాబట్టి మన శత్రు పోరాటం ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు, మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు, మన యేసే మన యొక్క ప్రతి అక్కర్ని తీరుస్తూ ఉంటాడు. కాబట్టి ఒకవేళ శత్రువు నీకున్నారేమో, ఒకవేళ ఈరోజు చూస్తున్నాం కదా, ఎంతోమందికి తల్లిలే శత్రువు అండి, బిడ్డలే శత్రువు, కన్న కూతురే శత్రువు. ఈ రోజుల్లో అది బాధాకరం విషయం ఏమంటే కన్న కొడుకే కన్న తండ్రికి శత్రువుగా మారిపోతున్నాడు. ఈరోజు ఎక్కడ చూసినా శత్రువు అంటే డైరెక్ట్గా ఎవరిలో నుంచి రాడండి. అపవాది మనుషులందరూ మంచోళ్ళు, కానీ శత్రువు అపవాది వాడుకుంటాడు. దయ్యము ప్రతి ఒక్క మనిషిని వాడుకుంటాడండి. ఎవరైతే వాడికి ఇష్టమైన క్యారెక్టర్ కలిగి ఉంటారో వాళ్ళని వాడుకుంటాడు సాతాను. కాబట్టి ఈరోజు బిడ్డలు వ్యతిరేకంగా ఉండారనో, లేదా నీ సంఘంలోన వాళ్ళు అక్కన పక్కన వ్యతిరేకంగా ఉన్నారనో, శత్రువుగా ఉన్నారనో నువ్వు భయపడిన అవసరం లేదండి. నీ శత్రువుల చేతుల నుంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు చేతుల నుంచి భయపడకు. వాళ్ళు ఏదో చేస్తారు, ఏమో అయిపోతుంది నాకు అనుకోవద్దు, కానీ నీకేం కాదు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో ప్రార్థన చేయి. వారిని శపించొద్దు, బాధించొద్దు. వారిని ప్రేమిస్తే తప్పకుండా సాతాను మీద మనకు శత్రుత్వం ఉండాలండి. అపవాది ఎప్పుడు గొడవలు పెడతా ఉంటాడు. అపవాది ఎప్పుడు సమాధానం దొంగిలిస్తూ ఉంటాడు. అపవాది కుటుంబంలో సమస్యలు తీసుకొని ప్రార్థన ద్వారా వాడిని జయించు కృప దేవుడు నీకు ఇచ్చేలాగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంతోమంది ఉదయకాలం ముందు వాగ్దానం వింటూ ఏడుస్తున్నారు నాయన. ప్రతి ఒక్కరికి ఒక శత్రువు ఉంటాడయ్యా. శత్రువు లేకపోతే పరిగెత్తలేమయ్యా. ఇదిగోనైనా శత్రువుని జయించే కృప మాకు దయచేయి ప్రభా. ఎవరైతేనైనా శత్రువుతో పోరాడుతూ అపవాది శక్తులతో, దయ్యపు శక్తులతో చేతబడి మాంత్రిక శక్తులు, భానుమతి శక్తులతో పోరాడుతున్నారో యేసు నామములో విడిపించబడుదురుగాక నాయన. ఇది ఎందరైతే నా ప్రభు అనారోగ్యం, ఆర్థిక సమస్యలు ఉన్నారో విడిపించండి. ఉద్యోగులైన బిడ్డలకు ఉద్యోగం దయచేయండి. ఎవరిని బిడ్డలు ప్రేమ మాయలో పడకుండా, అమ్మాయిలు పిచ్చి లేకుండా, అబ్బాయిలు పిచ్చి లేకుండా రోజు బర్త్డే మ్యారేజ్ చేసుకున్న ప్రతి బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్.